హాయ్ అండి, నమస్తే. నేను మీ షార్లీ. వెల్కమ్ బ్యాక్ టు షార్లీస్ అరవిల్లు. ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు, శనగపిండిని ఎక్కువగా వాడకుండా స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పకోడీ నిల్వ కూడా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు హ్యాపీగా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సర్వ్ చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా కరకరలాడే గట్టి పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ముందుగా ఒక పావు కేజీ ఉల్లిపాయల్ని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి బాగా మసాజ్ చేస్తూ కలుపుతూ ఉన్నామంటే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు, కొద్దిగా చిటికెడంత పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మసాజ్ చేసినట్టు కలుపుతుంటే అందులో వాటర్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ తర్వాత వాముని ఈ విధంగా దంచి వేసుకుంటున్నాను. ఈ వామ్ అనేది మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పావు కేజీ వరకు నేను ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నానండి. ఈ బియ్యం పిండి ఎక్కువగా వాడడం వల్ల మనకి గట్టిగా వస్తుంది పకోడీ, కరకరలాడుతూ 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మన కారానికి తగ్గట్టుగా కొద్దిగా కారం, కొత్తిమీర వేసుకొని ఒక పావు కేజీ వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. అది కూడా బాగా మనం వాటర్ ఏం యూజ్ చేయకుండా ఇందులో ఉండే ఉల్లిపాయలు రిలీజ్ అయిన వాటర్తోనే మసాజ్ చేస్తూ కలుపుకున్నామంటే కనుక ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇన్ కేస్ మరీ గట్టిగా ఉంటే ఇందులో 2 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా వేయొద్దు, మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తానండి. బాగా మరిగే నూనెని ఒక 2 స్పూన్లు ఈ పిండిలో వేసి కలపాలి. ఇలా వేయడం వల్ల పకోడీ లోపల వరకు కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఉల్లిపాయలకి పిండి గట్టిగా పట్టుకునేలా ముద్దలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు బాండీలో నూనె బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పిండిని ఉండల్లా కాకుండా వేళ్లతో ఇలా విడివిడిగా నూనెలో వేసుకోవాలన్నమాట. పకోడీలు వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నోరూరిపోయే పక్కా స్వీట్ షాప్ స్టైల్ గట్టి పకోడీ రెడీ అండి. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.